ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏం చెప్తానవాడా? ఏం లేదా, పాత ఇటుకలన్నీ బాగా అయినాయి కదా. రాత్రిపూట పాములు, జర్లు, తేళ్ళు అన్నట్టున్నాయి. ఎందుకని ట్రాలీ మాట్లాడినా తీసుకుపోవడానికి. ఈ చిత్తడంతా పోతే మనకు కూడా ఫ్రీ ఉంటుంది. మంచి పని చేసినవి. భవానీ, అగో భవాని, శంకర్ ఎందుకు వెళ్తాండే? పోయిరాపో. సరే అక్క. భవానీ, అత్తన్నా. ఈ షర్ట్ అరేంజ్ చేయలేదండి. ఏమో యాదికి లేదు, చేయలే. ఇప్పుడు ఇది వేసుకొని బయటికి వెళ్ళేవారు. నేను ఎటు పోకుంటామా? నువ్వు చేసే ఫైనాన్స్ పని బంద్ చేయి, వేరే ఏదైనా జాబ్ చూసుకో. బంద్ చేయన్నా? ఎందుకే? మరి లేకపోతే ఇందులో ఏం లాభం ఉన్నది? ఈ పని మొదలు పెట్టక ముందు నేను బిజినెస్ చేస్తా, నేను ఫైనాన్స్ చేస్తా అని ఆడిడ అప్పుల కోసం తిరుగుతుంది. ఎక్కడ అప్పులు కుట్టకపోతే మన వ్యవసాయ భూమి మీద లోన్ తీసుకుంటుంది. లోన్ తీసుకున్న దానికి ఏడాది పొద్దు నుంచి పైసలు కట్టుకుంటూ వస్తున్నావు, కానీ ఒక్కనాడన్నా గిన్నె లాభం వచ్చినాయని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినావా పైసలు? ఎందుకు ఇక నువ్వు చేసుడు? గట్లెందుకంటున్నాయి భవానీ? పెట్టుడుతోనే లాభాలు రమ్మంటే అత్తయ్య. కొన్ని రోజులు ఓపిక పట్టాలి. ఎంత ఓపిక పడతామని తెదుగుతామే. ఈ విషయం నీకు కూడా తెలుసు కాదే. నువ్వే గట్ల అంటే నేనేం చేయాలి చెప్పు? ఎన్ని రోజులను ఒప్పుకోవట్టాలి? నువ్వు పని మొదలు పెట్టిన కాడ నుంచి మా మేనమామ నా ముఖం చూసి నీ దగ్గర చిట్టి కట్టబట్టే అలా కట్టుడు అయిపోయాయి. ఇక వాళ్ళకి పైసలు ఇయ్యద్దా? వాళ్ళకి వచ్చే డబ్బులు ఈరోజు రేపు వస్తే వచ్చిన వెంటనే ఇద్దాం. అందరి లెక్క నువ్వు అడిగితే నీకేం సమాధానం చెప్పానే? నాకే సమాధానం చెప్పకుంటామనే నిన్ను నమ్మిన అక్క బావకి చెప్పు. ఎందుకంటే నువ్వు ఈ పని చేస్తా అనగానే వెనక ముందు ఏం ఆలోచించకుండా భూమి మీద లోన్ ఇప్పించరు కదా, అందుకు వాళ్ళకి సమాధానం చెప్పు. నువ్వు ఈ పని నడిపేయబట్టి ఈ ఏడాది పొద్దాయి ఒక్కనాడన్న బావకు ₹1 తీసుకొచ్చి ఇచ్చినవా? అక్క బావ మంచోళ్ళు కాబట్టి ఏమంటలేరు. వేరే వేరేటోళ్ళు అయితే ఎన్ని మాటలు అందరూ. మంచితనం మితిమీరితే ఎవరైనా చేదవుతారు. మనం చేదు కాకముందే ఎట్లా మెదలాలనో అట్లా మెదులుకోవాలంటన్నా. ఇప్పటికైనా ఆ ఫైనాన్స్ పని బంద్ చేయి, వేరే ఏదైనా జాబ్ చూసుకో. నేను చేసే పని నాకు తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా. మనం ఎట్లా బతకానో నాకు మాత్రం తెలియదానే? నేను చేసే పని ఏమైనా చెడిపోయేదా? మన మంచి కోసమేనా? నువ్వు కూడా అర్థం చేసుకోకుండా ఎట్లనే? నేను అర్థం చేసుకుంటా, కానీ వేరేటోళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు? ఆ పని అట్లనే ఉండని, లాభం వచ్చిన నాటకాయ. జీతం ఎంత వచ్చినా మంచిదే, వేరే ఏదైనా జాబ్ చూసుకో. బావకి ఇంత ఆసరగా. భవానీ, ఒకని కింద పని చేసుడు నాకు నచ్చదు. 4 రోజులు ఆగు, నేను అంటే ఏందో చూపిస్తా. ఉన్నంతలో బతుకుడు నాకు రాదు. అందరి లెక్క హైఫైగా లగ్జరీగా ఉండడం అంటేనే నాకు ఇష్టం. ఎక్కువ మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు. నేను ఈ ఫైనాన్స్ పనే చేస్తా. స్వప్న, స్వప్న, ఏం చేస్తున్నా? ఏం లేదు, వంట చేస్తానా. భవానీ ఉన్నదా? భవాని లోపల రూమ్ ఉన్నట్టుంది. ఎందుకు? అదే రాత్రి చెప్పిన ముచ్చట, అదే మాట్లాడదాం. సరే పిలుస్తాను. భవాని, భవాని ఉన్నవాని? అక్క, ఏంటక్క పిలిచిన? బావా నీతో ఏదో మాట్లాడాలని. చెప్పులు బావా. ఏం లేదు భవానీ, తమ్ముడు నేను అడిగితే బాధపడతాడేమో. నా మాటగా నువ్వే అడుగు. మీరు దేని గురించి అడుగుతురు బావా? నాకేం అర్థమైతలేదు. మా ఫ్రెండ్స్ తమ్ముని దగ్గర చిట్టీలు వేసారు కదా, ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తాడో ఏమో. నేను అడుగుదామంటే
కానీ మనసు నొచ్చుకుంటుందేమో అని భయం అవుతుంది. నువ్వే ఎట్లా అని అడుగు భవాని. సరే బావా, అడుగుతా. ఇగో ఆ ఫోన్ పక్క పెట్టు, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నా లెక్కల టెన్షన్లో నేను ఉంటేమో మాట్లాడాలంటే ఏంటి చెప్పు. బావ ఫ్రెండ్స్ నీ దగ్గర చిట్టేసిరట కదా, వాళ్ళు ఆ పైసలు అడుగుతురట. ఎప్పుడు ఇస్తావు? నిన్ను అడిగితే నువ్వు బాధపడతావని బావ నన్ను అడుగుమన్నాడు. ఆ పైసలా మా పార్ట్నర్కి చెప్పి ఆ లెక్కలు చూసి ఇద్దాంతి. వాళ్ళు ఎప్పుడు చూస్తారు, నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఎందుకు ఇట్లా మాట పోగొట్టుకుంటున్నావు? బావని నమ్మి వాళ్ళ ఫ్రెండ్స్ నీ దగ్గర చిట్టేసిర్రు, వాళ్ళ దగ్గర బావ మాట మర్యాద పోదా? ఇదేనా నువ్వు బావకిచ్చే విలువ? తమ్మును అయినందుకు నీ అన్న నీ వదిన అర్థం చేసుకుంటారు కానీ బయట వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు? అరే ఇప్పుడు అన్నవాదనం లేని బాధ నీకెందుకే? వాళ్ళకన్నా ఎక్కువ నువ్వే తొందరపడతాను. నేను తొందరపడు కాదు, వాళ్ళు ఇచ్చిన విలువ కాపాడుకోమంటున్నా. బావ అడగలేక నన్ను అడుగుమన్నాడు అంటే అర్థమైంది. అరే నీకు చెప్తా అర్థమవుతుందా? ఆ పైసలు లెక్క ఏదో చూసిన తర్వాత ఇస్తా చిత్తా అని చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళు ఇస్తా నీ ముఖాన్ని కూడా తాగు, అప్పుడు నేను అంటే ఏదో తెలుస్తుంది నీకు. ఈ రూబాకి ఏం తక్కువ లేదు. ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నావు అంటే ఇక్కడ తీసుకొచ్చినవేంద్రా? మాట్లాడడానికి ఏడైతే ఏందిరా? పని ఏంటిదో చెప్పు. అదే మనం ఫైనాన్స్ చేస్తున్నాం కదా, మనకు చిట్టులు వేసిన వాళ్ళు డబ్బులు కావాలని అడుగుతారు, అవి లెక్క చూడాలి. సరే లెక్కలు చేద్దాంరా. నీకైతే గుర్తుంది కదా, 70% నాకు 30% నీకు. అగో అదేంద్రా గట్లా అంటావు? ఏదున్నా 50-50 కదా. 70% నీకంటావు, 30% నాకంటావు మళ్ళా. అరే నీకు ముందే చెప్పినా కదరా, నేను తీసుకొచ్చే కస్టమర్లకు నాకు 70 అని నీకు 30 అని. మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావేంద్రా? నాకెప్పుడు చెప్పినవురా? నువ్వు చెప్పలే నాకు. నీకు చెప్పిండ్రా నేను. అరే చెప్పలేదురా నాకు. అరే నేను చెప్పినా వినకపోడు నీ మూర్ఖత్వం. అరే నేను తీసుకొచ్చిన కస్టమర్కు 50-50 తీసుకున్నాం కదరా, ఇప్పుడు నువ్వు 70% అంటే ఎట్లారా? అరే నీకు చెప్పిండ్రా, నువ్వు వినకుంటే నేనేం చేయాలరా? నాకు అర్థం కాదు. అరే మధు నువ్వు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదురా. నేను కరెక్టే మాట్లాడతా అన్న, నువ్వే కరెక్ట్ లేవు. అరే మధు మా అన్న ఇట్లా భూమి లోన్ తీసుకొచ్చి పైసలు ఇచ్చిరా నాకు, ఇప్పుడు వాళ్ళని మోసం చేసినట్టు కాదారా? మధు నన్ను మోసం చెప్తున్నారు నువ్వు. అరే అరే నేను మోసం చెప్తలేను, నీకు ముందే క్లారిటీ ఇచ్చిన. అరే 70 నాకు 30 నీకని నీకు నాకు ముందే చెప్పలేరా మాట్లాడినా. నువ్వు? అరే నీకు చెప్పిండ్రా, నువ్వు ఎప్పుడు చెప్పినావు నాకు? నువ్వు నీకు చెప్పినా నేను. అరే నువ్వు కోపానికి వచ్చిన మాత్రాన్ని నేను ఏటోని కాదు, ఫస్ట్ చెప్తానా, అర్థమవుతుందా? బాగా మీదికి వచ్చి మాట్లాడుతున్నావేంద్రా? అరే 70% నువ్వు తీసుకున్నాక మీ మీదకి రాకుండా ఏం చేస్తారా? అరే నీకు ముందే క్లారిటీ ఇచ్చినా కదరా, మళ్ళీ మాట్లాడుతున్నావు. నీకు ముందే మాట్లాడినా నీతోటి. అరే మధు నీ స్వార్థం కోసం ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదురా. గన్ని పైసలు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిన కావురా, నిన్ను నమ్మినా కావురా, గిట్లేదు మాట్లాడుతున్నావురా నువ్వు. అరే నీకు ముందే చెప్పినా నాకు 70% నీకు 30% అని. నీకు తెలివి లేక 50-50 అన్నావు, నేనేం చేయాలరా? అరే మధు నువ్వు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కావురా, మాట మారుతున్నావు. అరే నేను ఇట్లనే మాట్లాడతా, ఏం చెప్తావురా నువ్వు? అట్లనే మాట్లాడతావు నువ్వు. ఇట్లనే మాట్లాడతారా? అట్లనే మాట్లాడతావు ఇట్లనే నువ్వు. మాట్లాడతా. ఏందిరా? ఏంది? అరే ఈ పైసలే కాదు, ఏ పైసా కూడా ఇయ్యా, నీకు ఒక్క రూపాయి కూడా ఇయ్యా. నా గల్ల వాడతావారా? నువ్వెంత నీ బతికెంత? ఇవ్వంతోటి చెప్పుకుంటా, చెప్పుకోపో. ఏమైంది? పైసలు తెస్తాను వినావు కదా, అటుగానే వచ్చి కూర్చున్నావు. పైసలు ఏవి? నిన్నే అడిగేది, పైసలు ఏవి? మాట్లాడవేంది? సమాధానం చెప్పు. కోపంగా వినావు కదా, పైసలు మొఖాన కొడతా అని. ఏమైంది? లెక్కలు చేసినావా? నువ్వేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావంటేనే అర్థమవుతుంది నాకు. ఇక ఏ లెక్కలు లేవు, ఏం పైసలు రావని. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నా ఇసొంటిది ఏదో జరుగుతుందని. తక్కువ జీతం అయినా మంచిదే, ఏదైనా జాబ్ చూసుకోమన్నా. విన్నావా నా మాట? ఇంతో కూడా సప్పుడు చేస్తలేవేంది? మాట్లాడు. ఏందని నాసా ఇంటికి అచ్చుతోనే మొదలు పెట్టావు?
పైసలు లేవేమి లేవు, ఏంది ఇప్పుడు? లేవంటే ఎట్లా? నన్నంటే బెదిరిస్తాను నువ్వు. కట్టిన వాళ్ళందరికీ ఏడికెళ్ళి కడతావు. వాళ్ళు నిన్ను నమ్మి ఎండనక వాననక వాళ్ళ కష్టాన్ని వాళ్ళ చెమటని పోగు చేసి నీ దగ్గర చిట్టి రూపకంగా దాచుకున్నారు. పైసలు లేవు ఏం లేవంటే ఏమన్నట్టు? నీకు ఎట్లా బుద్ధి అవుతుంది? నేను ఏదో చేసుకుని కట్టుకుంటా, ఏమో చేసుకుంటా. నువ్వు ఒక మూల కూర్చొని సప్పుడే ఉండు. నేను ఎట్లా చేస్తానో ఏం చేస్తానో ఏం చూస్తానో చూసుకుంటుండు, అంతేగాని ఎక్కువ మాట్లాడి నాకు బీపీ లేవో కోపం తెప్పి చెప్తున్నా. ఎవరి కోసం బీపీ లేకుంటానో దేనికోసం బీపీ లేకుంటాను? నువ్వు లగ్జరీగా బతకాలి, హైఫైగా బతకాలి అని మందిని ముంచుతావా? నిన్నంటే నన్ను అన్నట్టు కాదా? నీ విలువ అవుతే నా విలువ అయినట్టు కాదా? ఒకతోటి మాట వాడా అనుకుంటే అంత సిగ్గు మనం ఉంటే వాళ్ళ పైసలు అలా కట్టి చూపి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భవాని ఏమైందిరా? ఏంటి శంకర్, ఎందుకంత కోపం? మాటలు బాగా వస్తున్నాయా నీకు? నోరుకు తాళం తలుపు లేకుండా అయిపోయింది. ఇష్టం మాట్లాడితే ఎవడు వాడతాడు? ఎందుకంత కోపం కట్టాను శంకర్? ఏదైనా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. అది కూర్చొని మాట్లాడుతుంది అవనే. దాని మాటలు ఎట్లున్నాయి మీకేం తెలియదు. మీరు సపడే ఉండదు అవనే. కోపానికి వస్తే సమస్యలు తగ్గుతాయారా? ఎందుకు అంత ఆవేశం? అదేమని అనుకుంటున్నావు? అక్క నేనుండా, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. ఇంత కోపం ఆవేశం ఉన్న మొగంతో నేనుండా. లేని పోకడ్లకు గొప్పలకు పోయి మందిని ముంచి బతుకుతా అంటే నేనుండా. కష్టం చేసుకొని బతుకుదాం, ఉన్నంతలో ఎలా తీసుకుందాం అంటే ఆయనకు అర్థమవుతలేదు. ఆయన పనివంతుడై మంచిగా పని చేసుకున్నప్పుడే నేను ఇంటికి వస్తా. లేదు నేను ఇట్లనే ఉంటా అంటే ఆయన బతుకని నా బతుకు నేనే బతుకుతా. మీ పట్ల నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించురు. నేను పోతున్నా బావా, పోతున్నా. అరే భవాని, భవాని పోను తీవానే. ఇట్లా పోయి ఎవరు భయపడుతుంది? పోనీ అది రాబోతున్నప్పుడు రాని. ఏమైందిరా? ఎందుకైంది లొల్లి? అసలు ఏమైందిరా? ఎందుకంత ఆవేశపడతాను? నేను వేరే మెంటల్ టెన్షన్ వచ్చిన అన్న. అది 4 మాట్లాడేసరికి అసలు కోపంలో అనుకోకుండా కొట్టాల్సి వచ్చింది. ఏమైందిరా అసలు చెప్పు. ఏం లేదన్నా, ఏం చేయను నాకు అర్థమవుతలేదన్నా. సరే ఏదో ఒకటి చేద్దాం కానీ ఫస్ట్ కోపం ఆవేశం తగ్గించుకోరా. పో శంకర్, పోయి కాలు చేతులు కడుకొచ్చుకోపో. చెప్పురా. నేనేదో ఆవేశంలో కొట్టిన బావని ఫోన్ చేసిన రావట్లేదు అన్న. వదనే ఒకసారి మీరు ఫోన్ చేయరా? ఫోన్ చేసేది ఎందుకు శంకర్? పోయి దాంతో మాట్లాడి దాన్ని ఇంటికి తీసుకొద్దాం పారి. నేను ఆడికి వస్తే అది కోపంతోనో బాధతోనో అదో మాట అనుడు నేనో మాట అంటే మళ్ళీ లొల్లులు ఎందుకు వదనే? అన్న ఆ వదను నువ్వు పోయి తీసుకురాది. నువ్వు రాంది మేము పోయి ఏం మాట్లాడతాంరా? అంత అయిపోయాక ఇప్పుడు బాధపడే ఏం లాభం చెప్పు. శంకర్, ఆవేశంలా దాన్ని కొట్టినవు పంపించినవు. కోపంలా మాటలు అనద్దు, సంతోషంలా మాటలు ఇయ్యద్దు. ఇప్పటికైనా అర్థమైందా నీ ఆవేశం ఏడికి తీసుకొచ్చిందని? సరేనే, వాడు అంతా బతలాడుతుంది కదా. సరే పోయేద్దాం, పోయి మాట్లాడేద్దాం. సరే.
అవన్నీ కాదు బావా, నేను దోలని దాన్ని. అది అంతగానం కానిపోని తప్పు ఏం చేసింది, ఎందుకు కొట్టిరు దాన్ని? అదేమన్నా తప్పు మాట అన్నదా? ఆ పని వద్దు, ఇంకో పని చేసుకో, ఎందుకు మందిని మోసం చేస్తాను అని అన్నది. అది తప్ప కొడతారా దానికి? ఎవరు లేరా ఇక మనుషులు? అది కాదన్నయ్య, నమ్మిన మనిషి మోసం చేసిండని గన్ని పైసలు ఎక్కడి నుంచి తేవాలన్న బాధలు ఉన్నప్పుడు భవానీ 4 మాటలు అనేసరికి అదే కోపంలో చేసుకున్నాడు. దానికి మేము కూడా తిట్టినామన్నయ్య. ఇంకొకసారి ఇట్లాంటి ఏం జరిగాయి దాని మీద దెబ్బ పడకుండా మేం చూసుకుంటాం. శంకర్ చేసింది తప్పే అన్నయ్య, ఈ ఒక్కసారికి తోలుర్రి. తీసుకుపోవడానికి ఆయన ఎందుకు రాలే? మిమ్మల్ని తోలేండు. భార్య అంటే పట్టింపు లేదు ఆయనకు. అది కాదు రాజ్ కుమార్, కొట్టి తప్పు చేసిన అనే బాధతోనే వాడు రాలేదు. ఇంకొకసారి జరగదు. భవానీని ఏమనకుండా మేము చూసుకుంటాం. ఈ ఒక్కసారి తోడు. ఏమంటావే చెల్లె? ఇంటి దాకా వచ్చినాక పోకపోతే అలా మర్యాద ఏముంటుందన్నా? నేను వీడికి వచ్చిన కాడ నుంచి రోజుకు 2-3 సార్లు శంకర్ ఫోన్ చేసిండు, కానీ నేనే ఆ కోపంలో లిఫ్ట్ చేయలే. నన్ను కొట్టి ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. అక్క బావ ఇంటికి వచ్చిర్రంటనే ఆయన తప్పైన తెలుసుకున్నాడని నాకు అర్థమైంది. నేను పోతా అన్నా. నేను కూడా గదే అనుకున్నా చెల్లె. ఇంటి దాకా వచ్చిన వాళ్ళను అట్టిగా మర్ర కొడితే మనకేం మర్యాద ఉంటుంది? పోదూతి, నీకు ఇష్టం కావాలని నిన్నో మాట అడిగిన. సరే బావా, తీసుకపోదూరుతీయండి, కానీ అన్నం తిందాం పారి. అన్నం తిన్నాక పోదు. సరే బాబు. చెల్లె పారి. శంకర్, భవానీ ఏం చూస్తానరే? కాలు చేతులు కట్టుకొచ్చుకోపో. ఆ బ్యాగ్ ఎట్టి. శంకర్ ఎప్పుడు తిన్నాడో ఏమో, వంట చేద్దాం. భవాని కోపంలో కొట్టిందే, సారీ. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అది వచ్చింది కదా, తీసిపెట్టు. అది కాదన్న, భవానీని కొట్టినా అన్న బాధకు దిక్కు, అందరికి డబ్బులు ఇవ్వలేదన్న టెన్షన్ దిక్కు, ఏం చేయాలో నాకు అర్థమవుతలేదన్న. నన్ను నమ్మిన వాళ్ళు మోసం చేసిర్రు, నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను మోసం చేసిర్రు. ఏం మనసున పడతలేదన్న. నువ్వేం బాధపడకరా, ఆ పైసలు ఎట్లా అట్లా తీసుకొచ్చి అందరికి కట్టేద్దాం. ఇంకెడికెళ్ళి తీసుకొస్తారన్న? ఇప్పటికే నన్ను నమ్మి పొలం మీద లోన్ తీసుకొచ్చి డబ్బులు నాకు ఇద్దరి, అవే చేయి జారిపోయినాయి. ఇంకెడికెళ్ళి తీసుకొస్తారన్నా? శంకర్, నువ్వు ఓటు అనుకుంటే ఓటు అవుతుంది. గతం గతహ, ఇప్పుడు అవన్నీ పోని. నీ టెన్షన్స్ అన్ని పోవాలంటే భవానీ బంగారం నా బంగారం అమ్మి ఎవరి పైసలు వాళ్ళకి ఇద్దాం. అవి కూడా సరిపోకపోతే ఇంటి మీద లోన్ తీసుకొని ఎవరి పైసలు వాళ్ళకి అప్పచెప్దాం. కానీ నువ్వు బాధపడకు శంకర్. వదినే, నేను ఎన్ని తప్పులు చేసినా నా మీద కోపడకుండా చీదరించుకోకుండా నన్ను అర్థం చేసుకున్నారు వదినే. చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా నాకు కలిసి రాలేదు వదినే. కానీ నిజంగా అన్న వదినగా మీరు దొరుకుతున్న అదృష్టం వదినే. ఇక నుంచి మంచిగా ఉంటా అన్న, లేనిపోకట్లా గోను, ఉన్నంతలో బతుకుడు నేర్చుకుంటా. భవాని, నువ్వు చెప్పినట్టు నేను జాబ్ చేస్తానే, అది 10,000 అయినా మంచిదే. అందరం మంచిగా ఉందామన్నా.